కర్నూలు నగరంలో ఒక అద్భుతం చోటు చేస్తుంది. 1 టౌన్ పరిధిలోని ఒక పురాతన రావి చెట్టుకు అకస్మాత్తుగా కళ్ళు వచ్చినట్లు ఆకృతులు కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇక ఈ విషయం తెలియగానే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. 1 టౌన్ ప్రాంతంలోని ఒక రావి చెట్టు కాండంపై సహజంగానే కళ్ళు తెరిచినట్లుగా ఒక దైవిక రూపం ఉద్భవించినట్లుగా గుర్తులు కనిపించాయి. ఈ వార్త చుట్టుపక్కల వ్యాపించడంతో స్థానిక ప్రజలు ఆ చెట్టును దర్శించుకోవడానికి క్యూ కట్టారు. ఆ చెట్టును సాక్షాత్ ఆ దైవ స్వరూపంగా భావిస్తూ మహిళలు పసుపు, కుంకుమలతో పూజలు చేస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులిస్తూ భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు భక్తులు దాన్ని దైవకార్యంగా నమ్మితే, వృక్ష శాస్త్రజ్ఞులు, హేతువాదులు దీని వెనుక ఉన్న సహజ కారణాలను వివరించారు. చెట్ల కాండం పెరిగే క్రమంలో లేదా కొమ్మలు విరిగినప్పుడు ఆ ప్రదేశంలో ఏర్పడే గుర్తులు కొన్నిసార్లు మనిషి కళ్ళు, ముక్కు లేదా దేవుడి రూపాలను పోలి ఉంటాయి. దీన్ని మన మెదడు ఒక తెలిసిన రూపంగా భ్రమించడాన్ని పారెడోలియాష అంటారు. కారణం ఏదైనప్పటికీ కర్నూలు 1 టౌన్ లోని ఈ రావి చెట్టు ప్రస్తుతం ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోయింది. భక్తుల కోలాహలంతో ప్రాంతమంతా జైబోలో అంటూ మారుమ్రోగుతోంది.